ఆయన నిన్ను కాపాడతాడు. ఎందుకు భయపడుతున్నావు? నీ జీవితాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు, భద్రపరుస్తాడు, నిన్ను అనేకులకి వెలుగుమయంగా చేస్తాడు. ఏ విషయంలో భయపడకండి. ఈరోజు మీ స్థితిగతులు ఎలా ఉన్న ధైర్యం తెచ్చుకోండి. నా దేవుడు బలవంతుడు, శక్తివంతుడని నమ్మండి. నీ పక్షముగా ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా ఆయన నిన్ను కాపాడి అనేకులకి నిన్ను వెలుగుగా ఉంచబోతున్నాడు. నిన్ను కాపాడి వెలుగుగా ఉంచేదను. ఆమెన్. నేను నిన్ను కాపాడి వెలుగుగా ఉంచేదను. ఈరోజు ధైర్యం తెచ్చుకో. ప్రతి సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయి. దేవుని తట్టు చూడి వాగ్దానం 1కి 10 సార్లు విను. నువ్వు వింటూ కూడా నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. వ్యక్తిగతంగా దేవునితో గడిపి వాక్యం చదువు. ఈ వాగ్దానం నీ ఫ్రెండ్స్కి, బంధువులందరికీ పంపించి మనందరి పట్ల నెరవేర్చను గాక అని ఓ చక్కటి రిసీవింగ్ చేసుకొని మంచిగా లైక్ చేసి కామెంట్ పెట్టి ప్రభువుని స్తుతించు, దేవుని స్తుతించు. నీ మనస్సుని విప్పు దేవుని దగ్గర. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి